మళ్ళీ ఇద్దరు పిల్లల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టా. ఇప్పుడు వాళ్ళు పెద్దరిగే వరకు నేను సాదాలి. నేనేమి ఇంట్లో ఉండేదాన్ని కాదు కదండి. ఇంట్లో కూర్చొని ఉండేసి పర్లేదులే అని అనుకోవటానికి కూడా కాదు కదండి. అసలు నాకు తెలిసి నేను రెంట్కుంటున్నా. రెంట్కుంటా కూడా నేను ఇల్లు ఖాళీ చేసి వచ్చి అన్నీ తెలుసు. చాకరీ మీరు ఎవరైనా చేస్తారా చెప్పండి? ఇంట్లో పని చేసుకొని బయట పని చేసుకొని మళ్ళీ వచ్చేసి పిల్లలు కొండి పెట్టుకొని ఎవరికన్నా బాగోపోతే హాస్పిటల్ చీకటి అనుకోకుండా పాముల పట్లు ఏమన్నా ఉంటే ఏమన్నా కూడా చూడకోకుండా అలా తిరిగి నేను పెట్టేదాన్ని. నన్ను పట్టుకొని మీరు మాట్లాడుతున్నట్టు ఏమన్నా అండి. ఇక్కడైతే మన బుడ్డి పిల్లల కోసం అని చెప్పి నేను ఎతకడానికి వచ్చానండి. అదే ముగ్గురు పిల్లలు కనిపించట్లేదని చెప్పా కదా, అందుకనే అసలు ఈ వీడియో చేయకూడదు అనుకున్నా. మీ అందరూ సమాధానం ఇద్దని చెప్పేసి నేను వీడియో చేస్తున్నానండి. అంటే ముగ్గురు పిల్లలు నేనే వదిలేసా, నా వల్ల ఇది అయ్యారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, అందుకనండి. నిజంగానే ముగ్గురు పిల్లలు నేను నా వల్ల జరగటానికి కారణం నేనే వదిలేసేదాన్ని అయితే అసలు వాళ్ళని చిన్నప్పటి నుంచి ఎందుకు పెంచుతానండి? తల్లి ఏం పిల్లలు నాకేం అవసరం, వదిలేసేదాన్ని కదా నేను పెంచుకోకుండా. చెప్పండి, అసలు మీరు ఆ మాట అంటానికని ఎలా వచ్చింది? నేను ప్రతి ఒక్క పిల్లల్ని నా పిల్లలని నేను చూసుకుంటున్నా. ఒకళ్ళు మీరు ఎవరో చెప్తే నేను చూడట్లేదు కదా, నాకు నచ్చి నేను చూసుకుంటున్నా, నాకు నచ్చి నేను సర్వీస్ చేసుకుంటున్నా. నేను చేసే చాకరీ మీరు ఎవరైనా చేస్తారా చెప్పండి? ఇంట్లో పని చేసుకొని బయట పని చేసుకొని మళ్ళీ వచ్చేసి పిల్లలు కొండి పెట్టుకొని ఎవరికన్నా బాగోపోతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళటం, పిల్లలకు బాగున్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళటం, మళ్ళీ ఇంటికి రావటం, ఇంట్లో పిల్లలకు మళ్ళీ నేను అన్నం పెట్టుకోవటం, వాళ్ళకి క్లీన్ చేసుకోవటం, రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకోవటం, మళ్ళీ మన పిల్లలకి అన్నం తీసుకొని వెళ్ళటం, నైట్ 2-3 వరకు నేను తిరిగి అన్నం పెట్టడం అర్ధరాత్రప్పుడు. అంటే చీకటి అనుకోకుండా పాముల పట్లు ఏమన్నా ఉంటే ఏమన్నా కూడా చూడకోకుండా అలా తిరిగి నేను పెట్టేదాన్ని. నన్ను పట్టుకొని మీరు మాట్లాడుతున్నట్టు ఏమనాలండి? అంటే నిజం చెప్తున్నా, ఇప్పుడు నాకు అనిపిస్తుంది కుక్క పిల్ల అంటే మీకు ఇష్టం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇష్టమైన వాళ్ళు అయితే అలా పెట్టరేమని అనిపిస్తుంది. కుక్క పిల్లలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు పెద్ద తేడా ఏమో అనిపించట్లా నా మెసేజ్లు చేసిన వాళ్ళు. అంటే రాంగ్ మెసేజ్లు చేసిన వాళ్ళకేనండి, పాపం అందరికి కాదు. దయచేసి చాలామంది నా గురించి అర్థం చేసుకుంటారండి. నేను చేసే సర్వీస్కి నిజంగా చాలా అంటే చాలా బాధేసింది. మీకు నచ్చింది మీరు పెట్టారంతే, నాకు ఇబ్బందే లేదు. మీ మనసులో ఏముందో అదే పెట్టుకున్నారు మీరు. నాకు ఎటువంటి ఇబ్బంది, పైన భగవంతుడు ఉన్నాడు కదా, దేనికైనా సరే దేవుడికి అనేది లెక్క అనేది ఒకటే చెప్పాలి కదా. మనం నిజాయితీగా ఉన్నవా, మనం ఎవరినైనా కించపరిచి మాట్లాడేటప్పుడు మనం అబద్ధం అంటున్నావా, లేదంటే వాళ్ళంటే ఇష్టం లేక మనం అలా మాట్లాడుతున్నావా, కావాలని వాళ్ళని రెచ్చగొట్టి మాట్లాడుతున్నాం అనేది పైన భగవంతుడు అయితే అన్నీ చూస్తాడు కదా. నేను చేసే సర్వీస్ మీకేం తెలుసు? నేను రెంట్కుంటా కూడా నేను ఇల్లు ఖాళీ చేసి వచ్చి అన్నీ తెలిసి కూడా అందరూ మాట్లాడుతున్నారంటే ఏమన్నాలండి? అయినా సరే నేను సీక్రెట్గా పెట్టానండి. చాలామందిని హెల్ప్ చేస్తారని చెప్పి కూడా అడిగానండి, పిల్లలకి ఏదన్నా ప్లేస్ ఇస్తారని. ఎవరు ముందుకు వచ్చారండి చెప్పండి? ఎవరు ముందుకు వచ్చారా? నా తిప్పలు నేను పడ్డా. నేను పెంచుకున్న పిల్లల్ని నాకు నచ్చిన ప్లేస్లో నేను పెట్టుకుని అలా అవుతుందని ఎవరికి తెలియదు కదా. మళ్ళీ ఇద్దరు పిల్లల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టా. ఇప్పుడు వాళ్ళు పెద్దరిగే వరకు నేను సాదాలి. నేనేమి ఇంట్లో ఉండేదాన్ని కాదు కదండి. ఇంట్లో కూర్చొని ఉండేసి పర్లేదులే అని అనుకోవటానికి కూడా కాదు కదండి. అసలు నా గురించి కాస్తనే ఆలోచించారా? నా సర్వీస్ ఎలా ఉంటుంది ఏంటనేది కొంచెం అన్నా ఆడమనిషి అలా చేస్తుందనే ఆలోచన ఉందా? నాకులాగా ఒక్కసారి చేసి చూడండి అండి. ఇబ్రహంపట్నం మొత్తం తిరిగి మీరు ఇక్కడికి వచ్చి మీరే పెట్టి చూడండి. ఒక 10 రోజులు పెట్టండి, మీకు అర్థమవుతుంది. ఇంతమందిని మీరు ఎలా పోషిస్తారో పోషించండి. నా పరిస్థితి బాగాలేదు, అవును, వేరే వాళ్ళే నాకు హెల్ప్ చేస్తున్నారు, చేస్తే నేను పెడుతున్నాను, నాకున్న దాంట్లో నేను పెడుతున్నా, వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. దానికి కూడా నొప్పులు వస్తున్నాయి కొంతమందికి.